హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామ పాయింట్ టు పాయింట్. సో మొత్తానికైతే ఏదైతే రీసెంట్గా కర్నూలు దగ్గర కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్ అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిందో నిజంగా ఇప్పటికీ కూడా స్టిల్ ఆ ఎర నుండి, అంటే ఆ ఇన్సిడెంట్, ఆ విజువల్స్ అన్ని చూసిన తర్వాత నిజంగా అసలు ఆ చనిపోయిన వాళ్ళు ఆ చివరి నిమిషంలో డోర్ ఓపెన్ అవ్వక వాళ్ళు డోర్ లాక్ అయిపోయి వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించుంటారో నిజంగా ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పటికీ అలా అలా ఒక ఇమాజిన్ చేసుకుంటే ఆ కళ్ళకు కనబడుతూనే ఉన్నాయి, ఎంత నరకయాతన. సో ఈ అంశం గురించి ప్రస్తుతం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు ఇది జరిగి కూడా ఒక 3-4 days అయిపోయింది. సో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు రకరకాల వార్తలు వచ్చాయి. స్టార్టింగ్ ఏమో బస్సు వెళ్ళి బైక్ని గుద్దిందని కొందరు, లేకపోతే ఇంకో న్యూస్ వచ్చేసి బైకరే వచ్చి ఆ రాంగ్ రూట్లో వచ్చి బస్సు అతన్ని గుద్దారని చెప్పేసి మరీ కొందరు, రకరకాల న్యూస్ అన్నీ వచ్చాయి కదా. అసలు ఎండ్ టు ఎండ్ ఏం జరిగింది? సో ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణమైన వ్యక్తులు ఇద్దరు. ఒకటి బస్ డ్రైవర్, రెండో వ్యక్తి ఆ బైక్ ఎవరైతే తాగి డ్రైవ్ చేశారో ఆ వ్యక్తి. ఈ ఇద్దరి వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. సో ఈ బస్సు డ్రైవర్ కొంచెం అలర్ట్గా ఉన్నా సరే ఈ ప్రమాదం తప్పి ఉండేది. లేకపోతే ఆ బైక్ డ్రైవ్ ఎవరైతే చేశారో ఆ కుర్రవాడు కొంచెం అలర్ట్ ఉన్నా సరే ఈ ప్రమాదం అనేది కూడా తప్పి ఉండేది. బట్ మనం అంటాం కదా విధిరాత అని చెప్పేసి. సో ఆ విధిరాతని ఎవరు తప్పించలేరు. బట్ ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఇద్దరు కుర్రవాళ్ళు తప్పతాగి నేషనల్ హైవే మీద రావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి ఏటో వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలోనే ఆ డివైడర్ని గుద్ది బైక్తో సహా ఇద్దరు పడిపోయిన అందులో ఒకరు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మరో వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తిని, వాళ్ళ ఫ్రెండ్ని రోడ్డు సైడ్కి లాక్ రావడం జరిగింది. బట్ బైక్ను కూడా సైడ్కి తీసుకొద్దాం అనుకున్నాడు. ఇంతలోపే ఈ బస్ అనేది స్పీడ్ మీద వచ్చి ఆ బైక్ని లాక్కొని వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈ బైక్ని వాళ్ళు లాక్కొని వెళ్ళడానికి డ్రైవర్ చెప్తున్న రీజన్ ఏంటంటే, జనరల్గా ఆ డ్రైవర్ ఓవర్ స్పీడ్లోనే ఉన్నారు. ఓవర్ స్పీడ్లోనే దగ్గరకు వచ్చాక ఆ బైక్ని ఆయన గమనించడం జరిగింది. డ్రైవర్ దగ్గరకు వచ్చాక గమనించిన తర్వాత సడన్ బ్రేక్ వేస్తే బస్ మొత్తం బోల్తా పడుతుంది. సో ఆబ్వియస్లీ ఆయన ఏమనుకున్నాడు, ఆ బైక్ని ఎక్కించేసి వెళ్ళిపోదాంలే, త్రూ ఆన్లో వెళ్ళిపోతుంది బస్సు కూడా అని చెప్పేసి ఆ థాట్లోనే ఆ బైక్ని ఎక్కించేశారు. ఆయన యాక్చువల్లీ ఆయన చేసిన మిస్టేక్ ఇదే, దగ్గరకు వచ్చాక అబ్జర్వ్ చేయడం. కొంచెం దూరంలో, ఇప్పుడు మన అందరికి తెలుసు హైవేల మీద ఈ పెద్ద పెద్ద బస్సులకు కావచ్చు, లారీలు కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ లైట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 50 meters డిస్టెన్స్ ఫోకస్ చేసే లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్లో కూడా ఆ బైక్ అతనికి కనబడలేదంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్ డ్రైవర్ది. సరే దగ్గరలో కనబడిన తర్వాత మల్టీ ఎక్సెల్ ఆబ్వియస్లీ కంట్రోల్ చేసే కెపాసిటీ డ్రైవర్కి ఉండాలి. ఆయన ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితే డెఫినెట్గా స్పీడ్ బ్రేకర్ అది డిస్క్ బ్రేకర్ లేకపోతే మల్టీ ఎక్సెల్కి ఆ కంట్రోలింగ్ కెపాసిటీ ఉంటుంది. అది కనుక ఆ బ్రేక్ని ఆయన కంట్రోల్ చేయగలిగితే ఈ ఘోర ప్రమాదం తప్పుండేది. ఎందుకంటే దానికి ముందు 2-3 బస్సులు కూడా అదే పాసాన్లోనే ఆ బస్సును తప్పించుకొని మరీ పక్కకి వెళ్ళిపోయాయి. ఇది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాట. సో 2-3 బస్సులు తప్పించుకొని వెళ్ళగలిగినప్పుడు ఈ మల్టీ ఎక్సెల్ ఎందుకని తప్పించుకోలేకపోయింది? సో అక్కడ ఓవర్ స్పీడ్లో ఉన్నారు, ఇతను కంట్రోల్ చేయలేనంత ఓవర్ స్పీడ్లో ఉన్నారు. సరే ఆ బైక్ని ఎక్కించేశారు. ఎక్కించేసిన తర్వాత కనీసం వెంటనే పక్కన ఆపేసి ఉంటే అంత ప్రమాదం జరగకుండా ఉండేది. బైక్ ఎక్కించేశారు. ఆ బైక్తో పాటు ఆ బైక్ని ఈడ్చుకొని వెళ్ళారు. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయింది. అలాగే ఈడ్చుకొని పోవడం వల్ల ఆ ర్యాపిడ్లో ఫైర్ జనరేట్ అయిపోయింది. ఆ ఫైర్ డైరెక్ట్ డీజిల్ ట్యాంక్ని అంటుకుంది. సో అంటుకున్న తర్వాత అప్పుడైనా వీళ్ళు అలర్ట్ అయ్యి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళని దింపేశారా అంటే అప్పటికీ దింపలేదు. వీళ్ళు తెచ్చుకున్న బాటిల్స్ వాటర్ తోటి దాన్ని ఆపడానికి ట్రై చేశారు. ఇది కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తుంటే
ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేవి కావు. జస్ట్ స్మాల్ కామన్ సెన్స్. సరే, బైక్ని గుద్దేశారు, పక్కన ఆపేసి ఆ ఫైర్ అంటుతున్నప్పుడే అందరినీ అలర్ట్ చేసి కిందకి దిగిపోయింది అని చెప్పేసి ఉంటే ఈ ప్రమాదం తప్పిపోయేది. అలా కాకుండా వీళ్ళే సొంతంగా చిన్న మంటే కదా అని చెప్పేసి బాటిల్ వాటర్తో దాన్ని ఆర్పడానికి ట్రై చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. సో వాళ్ళు ఆ బాటిల్ వాటర్తో ఆర్పడానికి ట్రై చేశారు, అది ఆరలేదు, ఇంకా ఎక్కువైపోయింది మంట. సో చిన్నగా మొదలైన మంట లోపల డీజిల్ ట్యాంక్లో మంట వెళ్ళేసరికి చాలా పెద్దగా అయిపోయింది. ఆ మంట బ్లాస్ట్ అవ్వడంతో మొత్తం డోర్లు ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోయాయి, ఓపెన్ అవ్వలేని స్టేజ్కి వెళ్ళిపోయాయి డోర్స్. అన్ని సెన్సార్ డోర్లే కదా, ఆ వైర్స్కి ఎక్కడెక్కడ కాలిపోయి ఆ డోర్లు మొత్తం లాక్ అయిపోయాయి. ఇంకేముంది, ఎంత నరకయాతన లోపల ఉండే వాళ్ళకి. వాళ్ళు బయటకు రాలేరు, అసలు బయటకు దూకుదామనే ఆప్షన్ కూడా లేదు, బయట ఎవరు కాపాడే వాళ్ళు లేరు. ఆ టైంలో ఫైర్ ఇంజన్ కానీ లేకపోతే ఇంకొకరు ఎవ్వరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసే నాదులు లేరు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇరుక్కున్నారు కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల. ఇప్పుడు మనం త్రూఅవుట్ జర్నీలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. మనం అలర్ట్గా ఉండి ఆ ఇన్సిడెంట్స్ని మనం తప్పించుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు అంతమంది 40-50 మంది ఎవరైనా బస్సులో ఉంటే అందరూ డ్రైవర్ మీద భరోసాతోనే కదా పడుకొని ఉంటారు రిలాక్స్డ్గా. ఓల్వో మల్టీ ఎక్సెల్ అయితే సేఫ్ జర్నీ, వీళ్ళైతే కొంచెం జాగ్రత్త తీసుకెళ్తారు అనే ఒక్క భరోసాతోనే కదా వీళ్ళు ఉంటారు. ఆ భరోసాని డ్రైవరు కల్పించలేకపోయాడు. సో ఎప్పుడైతే మంటలు విపరీతంగా బ్లాస్ట్ అయిపోయిందో ఇంకేముంది, ఆ బస్సును వదిలేసి అందరూ జంప్. ఆ ప్రజలు ఏమన్నా అయిపోని, అందులో ఉండే ప్యాసింజర్స్ ఏమన్నా అయిపోని, కానీ వాళ్ళు మాత్రం సేఫ్ సైడ్లో జంప్ అయిపోయారు. ఇంత వరెస్ట్ మెంటాలిటీ ఉన్న డ్రైవర్స్ ఇంకేం కాపాడతారండి. సో అక్కడికి పాపం చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి ఆ టైంలో అద్దాలు పగలగొట్టి, లేకపోతే లోపల ఉన్న వాళ్ళు ఎంతో కొంత ట్రై చేసి వాళ్ళు అద్దాలు పగలగొట్టుకొని ఒక 9-10 మంది ఏమో బయటపడ్డారు. మిగతా వాళ్ళందరూ 19-20 మంది సజీవ దహనం అయిపోయారు కదా. వాళ్ళు ప్రాణాలకి ఎవరు బాధ్యులు? ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ కదా. ఇప్పుడు మాత్రం అసలు నాకు ఇంకొకటి అర్థం కాదు ఏంటంటే, ఆ బస్సు మీద 20,000 రూపాయల చలాన్లు ఉన్నాయంట. అందులో ఓవర్ స్పీడ్ చలాన్లు భారీగా ఉన్నాయి. ఓవర్ స్పీడ్ చలాన్లు అన్ని ఉన్నప్పుడు ఎందుకని ఆర్టీఓ వాళ్ళు ఆ బస్సుని సీజ్ చేయలేదు, ఎందుకని ఆపలేకపోయారు? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటేనే మన హెల్మెట్ లేదని, లేకపోతే మన బండి మీద 5-6 చలాన్లు ఉంటేనే ఆ బండి సీజు, లైసెన్స్ రద్దు అంటారు. 3 చలాన్లు కట్టకపోతే ఆ లైసెన్స్ రద్దు, ఆ బండి సీజ్ అంటారు. మరి 20,000 ఫైన్లు ఉంది కదా, మరి ఆ బస్సుని ఎందుకని ఎవరు సీజ్ చేయలేదు? ఎందుకని ఆ బస్సును అడ్డుకోలేదు? ఇది ఆర్టీఓ నిర్లక్ష్యమే కదా. ఏమన్నా అంటే తెలంగాణ నుండి బెంగళూరుకి వెళ్తున్న బస్సు, లేకపోతే అది ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయిన బస్సు, లేకపోతే డీడీఏ ఏదో డ్రోమ్ డౌన్ సంబంధించిన బస్సు, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు తప్పితే దాన్ని సీజ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రతి రాష్ట్రానికి ఉంది అది. ఇప్పుడు ఆంధ్రాలో బస్సు ఎంటర్ అయినప్పుడు ఆంధ్ర ఆర్టీఓకి హక్కు ఉంటుంది ఆ బస్సును ఆపి చెక్ చేయడం. తెలంగాణలో ఆ బస్సు మొదలైంది కాబట్టి, హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్న బస్సు కాబట్టి తెలంగాణలో మొదలైంది బస్సు. ఇక్కడ కూకట్పల్లి కావచ్చు, మూసాపేట కావచ్చు, ఆరంగారు కావచ్చు, ఈ ఏ ఒక్క ప్లేస్లో అయినా ఆర్టీఓ వాళ్ళు ఆపి ఆ బస్సుని ఇన్స్పెక్షన్ చేసి ఆ బస్సు మీద చర్యలు తీసుకొని ఉంటే ఈ సమస్య ఇంతటితో సాల్వ్ అయ్యేది. అలా ఏం చేయరు. ఇప్పుడు మాత్రం తెగ హడావిడి చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో, తెగ హడావిడి. అసలు ప్రతి బస్సుని పక్కగాపి వాళ్ళ మీద ఉన్న చలాన్లు ఏంటి, ఆ డ్రైవర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ బస్సు మీద ఎన్ని కంప్లైంట్ ఫైల్ అయింది, ఫిట్నెస్ ఏంటి, దాన్ని రిజిస్ట్రేషన్ ఏది, దాన్ని అసలు ఏమంటారు ఇన్సూరెన్స్ ఉందా అయిపోయిందా, ఇలాంటి తెగ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా జరిగిన తర్వాత, జరగక ముందు మాత్రం ఎంతో కొంత తీసుకోవడం, సైలెంట్ అయిపోవడం. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ కదా. అంటే ప్రజల ప్రాణాలంటే నిజంగా ఎవరికి లెక్కలేదులేండి. నిజంగా ఏ ఒక్క సంస్థ కూడా. మొన్నే ఫ్లైట్ ఇన్సిడెంట్ చూసాం. ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాతన్నా
ఎక్కడో ఒక దగ్గర అలర్ట్ అవ్వాలి, ఈ సిస్టమ్ మొత్తం అలర్ట్ అవ్వాలి. అలా ఏం అలర్ట్ అవ్వరు. ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు కొద్ది రోజులు 2-3 రోజులు హడావిడి చేస్తారు, దాని తర్వాత ఖేల్ ఖతం దుకాన్ బంద్. చనిపోయిన వాళ్ళకి ఎంతో కొంత కంపెన్సేషన్ ఇస్తారు. కేంద్రం ఏమో 2 లక్షలు ఇస్తుంది, స్టేట్ ఏమో 10 లక్షలు ఇస్తుంది. అంతటితో ఇక చేతులు దులిపేసుకుంటారు. ఈ సిస్టమ్ అనేది నిజంగా వరెస్ట్ సిస్టమ్ ఉందండి మన ఇండియాలోనే. ఈ హడావిడి సిస్టమ్ ఏమన్నా అంతా ఎవరేమన్నా అనుకోండి, వరెస్ట్ సిస్టమ్ ఉంది. 2 రోజులు హడావిడి చేస్తారు కదా, వారం తర్వాత చూడండి ఎక్కడే కానీ ఏ ఒక్క బస్సును ఆపి తనిఖీలు చేసిన దాఖలాలు కూడా మనకు కనబడవు. వాడు ఓవర్ స్పీడ్ పోని, వాడు తాగుతూ డ్రైవ్ చేయని, వాడు ఇంకేదన్నా చేయని, డబ్బులు ఇస్తే చాలు బస్సును వదిలేస్తారు. అంత పరిస్థితిగా ఉంది సిస్టమ్. ఇది మీకు కూడా తెలిసింది. ఇక దీన్ని రాజకీయ కోణంలో కూడా దీని గురించి తెగ మాట్లాడేస్తారు. ఆ బస్సుకి చంద్రబాబు నాయుడు గారు ఒకే సామాజిక వర్గం కాబట్టి టీడీపీ మొత్తం ఆ బస్సుకు మద్దతు ఇస్తుంది. ఎవరండి చెప్తుంది? ఎవరు ఇస్తున్నారండి? టీడీపీ మొత్తం ఎందుకు ఇస్తుంది ఆ బస్సు ఓనర్ మద్దతు? ఇది మాట్లాడే వాళ్ళు కొంచెమన్నా ఉండాలి కదా. అలా ఏముండదు, వాళ్ళకి జస్ట్ ఒక బుడిద రాజకీయాలు వేసేయాలి. మళ్ళీ ఆ పిల్లవాడు ఏదో మద్యం సేవించిన, అంటే ఈ కల్తీ మద్యం తాగాడు. ఆ పిల్లవాడు మద్యం తీసుకుంది 7-7:30 టైంలో. అప్పటి నుండే సేవిస్తూ ఉన్నాడు, అప్పటి నుండే మద్యం తాగుతూ ఉన్నాడు, మందు తాగుతూ ఉన్నాడు. తాగేసి రోడ్డుకు రావడం బిగ్గెస్ట్ మిస్టేక్. అంతేగాని దీన్ని కూడా రాజకీయ రంగు పులిమేసి చంద్రబాబు నాయుడు గారి మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదో, లోకేష్ గారి మీదో బట్ట కాడ్చి ముఖం మీదేస్తే అది కాదు కదా. అది అసలు పద్ధతే కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ప్రతి ఒక్కరు దాన్ని ఖండించాలి, కండోలెన్స్ చేయాలి. అసలు నెక్స్ట్ ఇలా జరగకుండా చూడాలి, దాని తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచనలు ఉండగలే. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కులస్తుడు కాబట్టి ఆయనకి ఎలాంటి యాక్షన్. అసలు ఆంధ్రాకి ఆ బస్సు ఏం సంబంధం అండి? జనరల్గా నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ బస్సుకి ఏం సంబంధం? ఆ బస్సు రిజిస్ట్రేషన్ అయింది ఒరిస్సా, ఓనర్ అడ్రస్ పెట్టింది ఒరిస్సా. మళ్ళీ ఆ బస్సు ట్రావెల్ చేస్తుంది తెలంగాణ టు బెంగళూరుకి, అంటే తెలంగాణ టు కర్ణాటక వయా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. వయా ఆంధ్రప్రదేశ్ వెళ్ళే వెహికల్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి రోజువారీగా. దానికే ఆంధ్ర కంట కట్టేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. సో రాజకీయాలు చేయాలి, ఎలాంటి విషయాల్లో చేయాలో అలాంటి విషయాల్లోనే చేయాలి. అంతే తప్ప అది ఆంధ్రాలో కర్నూలులో కాలిపోయింది కాబట్టి కర్నూలు ఆంధ్ర కిందకి వస్తాయి కాబట్టి ఇక ఆంధ్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం, ప్రభుత్వం ఎందుకని చెక్ చేయలేదు, ప్రభుత్వం ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఇలాంటి ఆలోచనలు ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ కరెక్ట్ కాదు. ఆ బస్ మీద లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా దాని కొరకు మనం డెఫినెట్గా ఫైట్ చేయాలి. ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేయాలి. తాగి డ్రైవింగ్ చేసే డ్రైవర్లని ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే. ఇలాంటి అనేక చర్యలను డెఫినెట్గా తీసుకోవాలి. అంత మాత్రాన ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇన్సిడెంట్గా ముద్రించి కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వల్లే జరిగిందని ఇలాంటి మాటలు చాలా రాంగ్. ఇది అసలు చాలా రాంగ్ స్టేట్మెంట్ కూడా. సో మొత్తానికి ఇప్పటికైనా మేల్కోండి. కనీసం ఇప్పుడైనా ఇలాంటివి నెక్స్ట్ టైం జరగకుండా దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అసలు ఆ బాడీ ఏదైతే ఓల్వో ఉంటుందో నిజంగా ఆ స్లీపర్లో ఎక్కిన తర్వాత మొత్తం క్లోజ్డ్, ఇక దానికి వేరే ఆప్షన్ కూడా ఉండదు, బయటకు వచ్చే ఆప్షన్ కూడా ఉండదు. నాన్ ఏసీ బెటర్ ఏసీ కంటే. నాన్ ఏసీలో ఉన్న ప్రతి అద్దాలు ఓపెన్ చేసుకునే ఆప్షన్ అని ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అద్దం ఓపెన్ చేసుకొని దూకేసే అవకాశం నాన్ ఏసీలో ఉంటుంది. బట్ ఏసీ కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది. ఎలాంటి అవకాశమే ఉండదు, బయటపడే అవకాశమే ఉండదు. అంటిల్ అన్లెస్ ఆ డ్రైవర్ అలర్ట్ చేస్తే తప్ప. సో చూద్దాం. ఇదైతే బిగ్గెస్ట్ లెసన్ మన ప్రభుత్వాలకి, మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి. అంటే ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రానికి ఇదో బిగ్గెస్ట్ లెసన్. బట్ ఈ లెసన్ నుండి వాళ్ళు ఎంత నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.